తెలంగాణ కట్టుబొట్టు గురించి నేనేం తెలుసుకోవాలండి కొత్తగా? అబిట్స్లో స్కూల్కి వెళ్ళిన అమ్మాయికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు. మెహదీపట్నంలో డిగ్రీ చేసిన యువతికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు. హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎంత తెలుసో నాకు అంత తెలుసు. హైదరాబాద్లో 2 పిల్లల్ని కంటే ఎంత తెలుసో ఒక మహిళకు నాకు అంతా తెలుసు. హైదరాబాద్ బొట్టు తెలుసు, హైదరాబాద్ కట్టు తెలుసు, తెలంగాణ బోనం తెలుసు, తెలంగాణ బతుకమ్మ తెలుసు, ఇక్కడ ఇరానీ చాయ్ తెలుసు, దిల్కుష్ తెలుసు, బిర్యానీ తెలుసు, సమ్మక్క సారక్క తెలుసు, మెదక్లో చర్చు తెలుసు, సింగరేణి తెలుసు, నేతలను నేసే చీరలు తెలుసు. ఇంకేం తెలుసుకోవాలండి? అంటే నేను ఇక్కడ దాన్ని కాను, నాకేమి తెలియదు అని కదా మీ భావం? ఎందుకు నన్ను అలా చూస్తారండి? నేను ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ బతికాను, ఇక్కడ బిడ్డలను కన్నాను, నా భర్త ఇక్కడ వాడే, నన్ను ఎందుకు పరాయిదానిగా చూస్తారండి? మీ ఇళ్ళల్లో ఆడోళ్ళు లేరా? మీ అమ్మగారు దేవురు శ్రీనివాస్ గారు, మీ అమ్మగారు దేవురు అండి. మీది మీ నాన్నగారిది వరంగలేనా? అడ్రస్లు వేరేనా? ఒకే ఇల్లేనా? మీ అమ్మగారిది మీ ఇల్లు అదా ఇదా అంటే మీ అమ్మగారు ఏమంటారండి? అంతే కదా, మరి ఏం మాట్లాడుతున్నారండి? నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి. కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రావాల్సి వచ్చింది. కానీ ఒక మాట చెప్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా, నాకు తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు. నేను ఇక్కడ పుట్టాను, జమల్మడుగులో పుట్టాను, అవును అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను, వాస్తవమే. కానీ నా పుట్టినిల్లు ఇదే. ఈ రోజు రాజకీయ సినారియాలో ఎవరికైనా, ఏ మహిళకైనా, ఏ మనిషికైనా 2 చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్. నాకు ఒకటి పుట్టినిల్లు అయితే ఒకటి పెట్టినిల్లు.